రెండవది ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం. ఇది ఏ విధంగా అమలు జరుగుతూ ఉంది? ఒక చట్టం ఏమో మన రక్షణ కోసం ఉద్దేశించబడింది, ఇంకొక చట్టం ఏమో మన అభివృద్ధి కోసం, మన సంక్షేమం కోసం ఉద్దేశించబడింది. సో రెండు ముఖ్యమైన చట్టాలు ఏ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవడానికి, చర్చించుకోవడానికి ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇది ఈ రాష్ట్రంలో మరి 4వ వంతు జనాభా, 25% జనాభా గల ఎస్సీ ఎస్టీల రక్షణ, ఎస్సీ ఎస్టీల అభివృద్ధి. సో ఇది మనకి ప్రధానమైన ఎజెండా ఈరోజు. సరే, దీనికి మనం ఎస్సీ ఎస్టీ చట్టం గురించి చాలామందికి తెలుసు. మరి గత అంటే 1989లో మన చట్టం వచ్చిన దగ్గర నుంచి చట్టం రావడం కోసం ఒక పెద్ద ఉద్యమం జరిగింది. చట్టం వచ్చింది 89లో. ఆ తర్వాత చట్టం వచ్చింది, కానీ చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన నిబంధనలను రూపొందించడానికి కూడా తీరిక లేకుండా పోయింది మన ప్రభుత్వ యంత్రాంగానికి. మరి అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ చట్టాన్ని అమలు చేయడం కోసం కూడా మరి దేశవ్యాప్తంగా దళితులు